హలో. హలో. ఎవరండి మెసేజ్ పెట్టారు? నాకు అర్థం కాలేదు. ఏంటది మీరు పెట్టిన మెసేజ్? మెసేజ్ కాదండి, వాయిస్ కాల్. అదే 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 మెసేజ్ వాయిస్. ఏంటండి అది? నాకు అర్థం కాలేదు. అంటే భూమి మీద ఆ, విత్తనం ఇచ్చింది ఎవరు అని. భూమి మీద విత్తనం ఎవరు ఇచ్చారా అని. ఏ విత్తనం? ఏదైనా వరి కానీ బెండ విత్తనాలు, కాపు విత్తనాలు అయ్యా? ఎనీబడి ఏదైనా. ఆ, విత్తనం ముందా ఎవరు చెట్టు ముందా? విత్తనమే ముందండి. చెట్టు లేకుండా చెట్టు విత్తనం చెట్టు ఎలా వచ్చిందండి? చెట్టు ముందు. చెట్టు లేకుండా విత్తనం ఎలా వచ్చింది? చెట్టే సార్ ముందు. చెట్టు లేకుండా విత్తనం ఎలా వస్తుందండి? నేను అనేది చెట్టే అదే అంటే విత్తనం ఉండగానే చెట్టు వచ్చింది కదా, చెట్టే ముందండి. విత్తనం లేకుండా చెట్టు ఎలా మొలుస్తుంది సార్? అసాధ్యం కదా అది. విత్తనం ముందు కాబట్టి చెట్టు ముందండి ఏదైనా. విత్తనం లేకుండా చెట్టు ఎలా తయారవుతుందండి? సార్ ఒకటి దేవుడు చెట్టు ఇచ్చిన తర్వాత విత్తనం మొలుస్తుంది సార్. దేవుడు చెట్లు విత్తనాలు చల్లాడా, చెట్లు వేసాడా అండి? చెట్లు వేసాడండి. ఆ? చెట్లు వేసాడు. చెట్లు వేసాడా? విత్తనాలు లేకుండా చెట్లు ఎలా మొలుస్తాయి సార్? అంటే మాట పలకగానే ఆ. చెట్లు అయింది కాబట్టి చెట్ల తర్వాత విత్తనాలు వచ్చాయి. ఓహో, మీరు బైబిల్ ప్రకారం మాట్లాడుతున్నారా? అలా కాదండి, ఆ? నిరాపరంగా వెళ్ళొద్దు. ఏ ఏ విధంగా అయినా సరే చెట్లు ఉండగానే విత్తనాలు కాదు సార్, మీరు ఏ బైబిల్ ఆధారంతో మాట్లాడుతున్నారు, సైన్స్ ఆధారంతోనా? మీరే విధంగా అంటున్నారు? నేను అసలు దేని ప్రకారం మాట్లాడతలేదు. నాకు అది డౌట్. విత్తనం ముందా చెట్టు ముందా అనేది డౌట్ నాకు. అంటే ఒకటి సార్, గుడ్డు రావాలంటే కోడి ఉండాలి, ఉమ్, అవునా కదా? అవునండి. అలాగని విత్తనం రావాలంటే చెట్టు రావాలి. అవునండి, అవును. అందుకనే చెట్టు మరి ముందు ఏది ముందు మరి రెండిట్లో? చెట్టే ముందు సార్. మరి విత్తనం లేకుండా చెట్టు ఎలా తయారైద్దండి అసలు? ఇప్పుడు చెట్టు ముందు దేవుడు ఇవ్వాలి సార్. అది ఏ దేవుడైనా. కాదండి, దేవుడు చెట్లు మొలిపించాడు, విత్తనాలు చల్లాడా? చెట్లు మొలిపించాడండి. విత్తనాలు చల్లలేదా ఆయన? వెళ్ళలేదు సార్. ఆహా. ఏ సార్, రీజన్ ఏమైనా తెలుసుకోవచ్చా ఇట్లా చెట్లు మొలిపించడానికి? అంటే మీరు జ్ఞానులు కదండి, మీరే చెప్పాలి సార్. అంటే మాకు చిన్న జ్ఞానం కాబట్టి మళ్ళీ అడుగుతున్నాను. ఇప్పుడు చెట్లు మొలిపించినోడు మరి యేసును మేరీ కడుపులోంచి ఎందుకు పుట్టించే? డైరెక్ట్ భూమిలోంచి పుట్టించే. మీరు ఆ విధంగా వెళ్ళొద్దండి సార్. అంటే నేను కాదు మామూలుగా కాదు, నేను అదే చెప్తున్నాను సార్. ఇవన్నీ ఏంటంటే పిచ్చి మాటలు. అర్థమైందా? అంటే ఆదాముని జంతువులు, ప్రపంచంలో ఉన్న జంతువులు, పక్షుల్ని, ఈ జలరాశులు మొత్తాన్ని మహాంపట్టంగా వచ్చినాయి. మనిషి మాత్రం భూమిలో మట్టిలోంచి తయారు చేశాడు. ఇది అజ్ఞానం కాదా అండి? ఇప్పుడు ఏ దేవుడైనా సార్, దేవుడు కాదండి, నేను అడిగిందని చెప్పండి. అసలు మట్టిలోంచి ఆదాముని పుడతాం ఏందండి? అంటే జంతువులు కాదు సార్. ఇప్పుడు ఏనుగు ఎంతలా ఉంటుందో తెలుసా మీకు? తిమింగలం ఎంతలా ఉంటుందో తెలుసా? చెప్పండి సార్, చెప్పండి. తిమింగలం ఎంతలా ఉంటుందో తెలుసా అండి మీకు? తెలియదు సార్. ఒక సిటీ అంత ఉంటది అది. దానికి కూడా కిడ్నీలు, లివరు, కళ్ళు, అన్ని అవయవాలు ఉంటాయి దానికి కూడా. అంటే చేతులు కాళ్ళు లేకపోతే రెక్కలు ఉంటాయి దానికి. మరి అంత పెద్దదాన్ని పట్టని సృష్టించినప్పుడు మనిషిని ఎందుకు సృష్టించలేకపోయింది? చిన్న మనిషిని, తిమింగలం, డైనోసార్స్ ని, పెద్ద పెద్ద జంతువుల్ని పట్టకు వచ్చినప్పుడు మనిషిని మట్టితో ఎందుకు తయారు చేశాడు? మరి మట్టిలో మనిషి ఎందుకు కప్పేస్తున్నారు సార్? మరి జంతువులు కూడా మట్టిలోనే కలుస్తున్నాయండి. ఇప్పుడు ఆవు చచ్చిపోయింది, దున్న చచ్చిపోయింది. వినండి, ఆవు చచ్చిపోయింది. మా ఇంటి పక్కన మొన్న దున్న చచ్చిపోయింది. దున్నను తీసుకెళ్లి పూడ్చారు భూమిలో. మా ఇంటి పక్కన కోడి ఏదో విషం తిని చచ్చిపోయి దాన్ని పూడ్చారు. మరి ఇప్పుడు దేవుడు మట్టితో తయారు చేశాడు కాబట్టి ఎందుకు తయారు చేశాడు అని అడుగుతున్నాను సార్. దాని రీజన్ కావాలి. ఎందుకు తయారు చేశాడు? పెద్ద పెద్ద తిమింగళాలని, పక్షుల్ని, డైనోసార్లని, పెద్ద పెద్ద జంతువుల్ని, పాముల్ని, కొండ చిలువల్ని, ఈ పులుల్ని, సింహాల్ని పట్టణంలో వచ్చినప్పుడు మనిషి ఎందుకు రాలేదు? మనిషి అంటే దేవునికి సంబంధించినోడు అండి. మనిషి జంతువులు కాదు, మనిషి దేవుడికి సంబంధం. భూమి మీద చెట్లు గాని, పుట్టలు గాని, ఎన్ని జంతువులు ఏవైనా సరే మనిషిని ఏలుటకు ఇవన్నీ కరెక్టే సార్. ఏలటానికి దానికి సంబంధం లేదు కదండి. పుట్టడం ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఏలటం గురించి కాదు. ఇప్పుడు మనకి ఏలటం గురించి కాదండి ఇక్కడ పాయింట్. ఆయన తయారు చేయాలంటే మంత్రశక్తితో తయారు చేశాడు అన్నిటిని. అవునా? మంత్రశక్తి ఎందుకు అవుద్ది? మరి దేని తయారు చేశాడు? ఆయన అనుకోని చేశాడు. మనిషి ఇప్పుడు ఆయన అనుకుంటే అయిపోద్దా? మంత్రం శక్తి లేకుండా అయిపోద్దా? ఒకటేనాడు సార్. ఇప్పుడు సార్ మీరు మాట్లాడింది కాదు సార్, నేను అడిగిందని చెప్పండి. ఒక తిమింగలాన్ని తయారు చేశాడండి. అనుకున్నా తిమింగలం తయారైపోయింది, పెద్ద తిమింగలం. వినండి, ఏనుగు తయారైంది.
అట్లనే డైనోసార్లు తయారైనాయి. అన్ని తయారైనప్పుడు మనిషి ఎందుకు తయారవ్వలేదు? రీజన్ చెప్పండి, దాని కరెక్ట్ రీజన్ చెప్పండి నాకు. మనిషిని ఇప్పుడు భూమి మీద ఉన్న జంతువులను దేవుడు అనుకొని చేశాడండి. మనుషులు ఎందుకు రావట్లేదు అంటున్నాను నేను. ఎందుకు మనిషిని అనుకుంటే ఎందుకు తన రావట్లేదు? అంత శక్తి లేదా దేవుడు దేవుడికి? ఇప్పుడు మనకి తెలియదు అట్లా తిమింగలాన్ని కూడా సార్ నేను అడిగిందని చెప్పండి సార్. నేను అడుగుతుంది కరెక్ట్ వేలో అడుగుతున్నాను మిమ్మల్ని. జంతువుల్ని ఆయన అనుకున్నప్పుడు తయారైనప్పుడు మనిషి ఎందుకు తయారు కాలేదు? మనిషి తయారు చేశాడు. మనిషిని తన చేతితో తయారు చేశాడు. ఎందుకు తయారు చేశాడు? తిమింగలమైన ఎందుకు తయారు చేశాడు మట్టితో? అనుకుంటే తయారు కాడా మనిషి? ఎందుకు అనుకుంటే ఇప్పుడు మనిషి అన్న నేను అడిగిందని చెప్పండి. అనుకుంటే తయారైతాడా, తయారు కాడా? అవుతాడు. మరి అవుతున్నప్పుడు ఆ తయారు చేయకుండా మట్టితో మనిషి నాసికారంధ్రాల్లో ఊదాడు, జీవవాయువు పోసాడు. మరి జీవవాయువు జంతువులు అన్నిటికీ ఉంది జీవవాయువు. పక్షులకు ఉంది, జంతువుకు అన్నిటికీ ఉంది జీవవాయువు. జీవవాయువు లేకుండా ఏది బతకదే. అలాగైతే తిమింగలంను కూడా పట్టుకున్న సత్తా ఉంది మనిషికి. నేను అడుగుతుంది పట్టుకోవడం గురించి కాదండి, పట్టుకోవడం ఏళ్ళ గురించి కాదు. వాటికి తెలియదు ఎందుకు తయారు చేసిన రీజన్ ఏంటని అడుగుతున్నాను. నాకు రీజన్ కావాలి, ఏలటం కాదు. రీజన్ చిన్న ఇప్పుడు గ్రహాలు కూడా ఏలట్లేదండి. ఎక్కడో సూర్యగ్రహం ఉంది, సూర్యగ్రహాన్ని ఏలతాడా మనిషికి? నేను అడిగిందని చెప్పండి. సూర్యగ్రహాన్ని మనిషి ఏలతాడా? వెళ్తున్నారు కదా. ఎక్కడ వెళ్ళరండి మీరు? ఒకసారి వెళ్ళరండి మీరు, సూర్యగ్రహానికి వెళ్ళరండి. ఎవడైనా మనిషి ఉంటే వెళ్ళరండి. అక్కడ ఎందుకు తట్టుకోలేడు కదా. మరి అదేనండి చెప్తుంది. అన్ని ఏళ్ళలేడండి. మనిషి ఏదో పుస్తకంలో రాసుకున్నట్టు సూర్యగ్రహం దగ్గరికి వెళ్తే మాడి మనిషి అయిపోతాడు ఎవడైనా సరే. అందుకనే వెళ్ళలేని చోట మనిషి వెళ్ళాడు, వెళ్ళే చోట ప్రతి దాంట్లో మనిషి వెళ్తాడు సార్. అదేండి ఇప్పుడు రాసిందని పిచ్చోడు ఆడేవాడు రాసిందని మీరు ఎట్లా నమ్ముతారు సార్? పిచ్చోడు కాదు, మనిషి పిచ్చిగా మాట్లాడుతున్నా కానీ దేవుడు. మనిషి ఎందుకు తయారు చేసి నేను అడుగుతుంది అదే. మనిషిని ఎందుకు తయారు చేసి ప్రత్యేక రీజన్ ఏంటి? వినండి, మనిషి తన స్వరూపంతో ఉన్నాడు కాబట్టి. తన స్వరూపం అంటే రూపం ఉందా ఆయనకి? రూపం ఉందా? ఎవరికి? ఆయనకి ఎందుకు రూపం? దేవుడు కదండి అతను. మరి తన రూపంలో ఉన్నప్పుడు, రూపం లేనప్పుడు ఆయన కాళ్ళు చేతులు ఎన్ని ఎట్లా తయారైనాయి? దేవుడు అనేవాడు, వినండి సార్ ఒక్క మాట నా మాట. దేవుడు అన్నప్పుడు యెహోవా రూపం ఉందా లేదా? ఎవరికి? యెహోవాకు రూపం లేదు. మరి రూపం లేనప్పుడు తన రూపంలో ఎలా తయారు చేస్తాడు? తన స్వరూపం అందు. స్వరూపం అంటే ఏంటి? వినండి, మేమంతా దేవుడు పోలికతో ఉన్నామని. నాకు అవన్నీ కాదు. నేను అడిగిన దానికి స్ట్రైట్ సమాధానం. తన స్వరూపంలో తయారు చేసేటప్పుడు ఆయన రూపం లేనప్పుడు స్వరూపం ఎలా తయారు చేశాడు ఆదాంని? మాట వినొచ్చు కదండి మీరు. అడిగే స్ట్రైట్ సమాధానం కాదు, దొంగ తిరుగుడు కాదండి నాకు. మీరు ఎందుకంటే మీ మాట వినటం కాదు, నా మాట వినకటం కాదండి. నీకు నచ్చిన సమాధానం కాదు, నాకు కరెక్ట్ సమాధానం కావాలి. అలా కాదు. మనిషిని ఈ భూమి మీద ఉన్న ప్రతి నేను అడిగిన దానికి తన స్వరూపం అందు మనిషిని తయారు చేశాడు. తన స్వరూపం మనిషి ఆకారం ఆయనకు లేనప్పుడు మనిషిని ఎలా తయారు చేశాడు? ఎందుకంటే ప్రతి మనిషి ఆకారం లేకపోతే ఈ ఆకారం ఎలా తయారైంది అడుగుతున్నాను సార్. దానికి సమాధానం చెప్పండి మీరు. ఆకారం గురించి కాదు సార్, మాట ఏమన్నా సార్ ఒకసారి మీరు ఎందుకంటే నేను అడిగింది ఏంటి? తన స్వరూపం తయారు చేసి మీరే చెప్పారు, నేను అనలేదా? మేము దేవుని స్వరూపమే. దేవుని స్వరూపం అయినప్పుడు మనిషి ఆయనకి ఏ స్వరూపం ఉంది? దేవుడికి దేవుడి స్వరూపం అంటే మేము తనలాగా ఉన్నాము, ఆయన కనబడలేదు కానీ నా స్వరూపం అని ఆయన పెట్టాడు. ఆయన ఆత్మస్వరూపినప్పుడు శరీరం ఎలా ఉంటుంది? ఆయనకి ఆకారం ఎలా ఉంటది? భూమి మీద వచ్చాం కదండి. మరి మాకు ఈ భూమి మీద బ్రతకాలంటే దేవుడు ఆత్మస్వరూపి అని బైబిల్ చెప్పింది. మరి ఆత్మస్వరూపికి ఆకారం లేనప్పుడు మరి లింగము, చేతులు, కాళ్ళు ఎలా తయారైనాయి మనిషికి? భూమి మీద మనం ఉన్నామండి. అందుకని అడిగిందని చెప్పండి సార్. మీరే అన్నారు తన స్వరూపమునే తయారు చేశాడు అన్నాడు. బాగుంది, మంచి పాయింట్. మరి తన స్వరూపం ఆయనకి రూపమే లేనప్పుడు ఆయన ఆదాముని ఎలా తయారు చేశాడు? మరి అదేం లెక్క? అసలు ఏ లెక్కలో తయారు చేశాడు? కాదు సార్, ఇప్పుడు అటు కాదు నేను అడిగింది. విత్తనము, చెట్టు అని అన్నారు కదా. చెప్పండి, వెళ్దాం. విత్తనం, చెట్టు దగ్గర కూడా వెళ్దాం. అసలు ఆకారం లేనోడు ఆకారం ఎలా తయారు చేశాడు మనిషిని? ఆయనకి ఆకారం లేదు కానీ ఎవరి రూపంలో తయారు చేశాడు? అవ్వ ఆడ మనిషి కదా. మరి మన రూపంలో ఉన్నప్పుడు ఆ ముగ్గురు ఎవరైనా ఆడవాళ్ళు ఉన్నారా? ఎవరిలో సార్? ఇప్పుడు మన రూపం అన్నాడు అక్కడ. మన రూపం అంటే ఎవరో ఇద్దరు, ముగ్గురు, 10 మంది, 100 మంది, 1000 మంది ఉన్నారు అక్కడ. సింగులర్, ప్లూరల్ వాడాడు అక్కడ. అవునవును. ప్లూరల్ వాడినప్పుడు వాళ్ళ ఆడ మనుషులు కూడా ఉన్నారా? మరి ఉన్నందుకు కదా పెట్టారు సార్. ఎవరు మన స్వరూపం అంటే ఎవరెవరు ఉన్నారు అక్కడ? ఆడ మనిషి లేనప్పుడు అక్కడ మన స్వరూపం అంటే ఎంతమంది ఉన్నారు చెప్పండి మీరు? ముగ్గురు. ఎవరెవరు? ముగ్గురు ప్లస్ ఆడది ఒకటి, నలుగురు అనుకోండి. ఆడ మనిషి ఎవరు సార్? ఇప్పుడు తయారు చేసింది అవ్వ కదండి. అవును, అవ్వని మన స్వరూపంలో తయారు చేశారండి. అవును, ఎవరు? వీళ్ళ ముగ్గురులో మీరు ముగ్గురు మనుషులు ఉన్నారన్నారు. ఆ ముగ్గురు మనుషులు ఆడ మనిషి ఎవరు? ఆ రూపం చూసి ఆ అవ్వను తయారు చేశాడు. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదండి. నేను అక్కడ రాసింది అడుగుతున్నాను, నా సొంత గడగట్లా. ఆయనకి సాధ్యమా అసాధ్యం అనేది నాకు అనవసరం. అక్కడ ఆ మన స్వరూపం అన్నప్పుడు ముగ్గురు అన్నారు మీరు.
ముగ్గురు ఎవరు సార్ వాళ్ళ పేర్లు ఏంటండి? ఇప్పుడు మీకు తెలియదే ఉంది సార్, ముగ్గురు అంటే యెహోవా, యేసుక్రీస్తు, మన అంటే బైబిల్ ప్రకారం మన స్వరూపం. మరి వీళ్ళు ముగ్గురు ఆడవాళ్ళు ఎవరు లేరు, మరి అవ్వ ఎలా తయారైంది మరి ఆ రూపాలు లేనప్పుడు? మన మనిషి అంటే ఇప్పుడు ఎవరు అవ్వ ఎలా తయారైంది సార్? దేవుడికి కాదు సార్, వినండి, మన స్వరూపంలో మనుషులు చేసినప్పుడు అవ్వను ఎవరి రూపంలో చేశాడు మరి? ఇప్పుడు మనిషి నుండి కదా తీసిందండి. అరే సార్, నేను అడుగుతుంది మీకు అర్థం కావట్లేదు. ఆదామును అయితే సరే యెహోవా రూపం తయారు చేశాడు, అవ్వను ఎవరి రూపంలో తయారు చేశాడు మరి? సార్ ఇంత పెద్ద ప్రపంచాన్ని చేసిన తర్వాత నేను అడుగుతున్నా, అవ్వ ఎవరిని చూసి తయారు చేశాడు? అవ్వని అవ్వ రూపము ఇలా ముగ్గురులో ఎవరికి ఉన్నది? మనిషిని దేవుని స్వరూపం చెప్పేదినండి, దేవుని స్వరూపంతో మనిషిని తయారు చేశాడనే బానే ఉంది. సరే ఆదాముకి కాళ్ళు చేతులు యెహోవాది పెట్టాడు, మరి అవ్వకి అవయవాలు వీళ్ళ ముగ్గురులో ఎవరికి ఉన్నాయి? అవయవాలు వాళ్ళ ముగ్గురికి కూడా ఉంది కండి. వాళ్ళు స్వరూపం అంటే ఏంటి సార్? పైనుంచి కింద దాకేగా అంతే. మరి అయినప్పుడు అవ్వ ఆకారము వీళ్ళ ముగ్గురులో ఎవరికి ఉందని అడిగాను నేను. ఇప్పుడు పురుషులు స్త్రీ మారట్లేదండి. అంటే ఇప్పుడు యేసు అమ్మాయిగా అక్కడ మీరు చెప్పిన ముగ్గురులో ఎవరైనా అమ్మాయి ఉన్నారంటారా? అమ్మాయిగా మారి తర్వాత ఈ అవ్వను తయారు చేశారా? ఆ మాట ఏంటండి సార్, మీరు టాపిక్ డైవర్ట్ చేయకండి. ఇప్పుడు ఒక పురుషుడు స్త్రీ ఇప్పుడు సార్ మీకు ఎన్ని తెలియదు సార్, ఏం గుట్టిగా నమ్ముకుంటారు, గుట్టిగా నమ్ముకుంటారు, ఏది పడితే పిచ్చిగా మాట్లాడుతుంటారు, ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదు మీరు మాట్లాడేదానికి. గుడ్డి కదండి. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారంగా ఒక దేవుడికి అసాధ్యం సార్ పెట్టేయండి సార్, ఫోన్ ఇచ్చేస్తారు. అర్థమైందండి, పెట్టండి మాట్లాడదాం, పెట్టండి, నేను బయట ఉన్నా. మాట్లాడండి సార్, పర్లేదు. అదే నాకు పనులు ఉంటాయి సార్, మీలా ఖాళీగా ఉండు. మీకంటే దక్షిణ భాగాలు వస్తాయి, నేను కష్టపడి పని చేసుకోవాలి కదా. మీకంటే దక్షిణ భాగాలు వస్తాయి, వాడి పని చేసి వాళ్ళ రక్తం పీల్చుకొని, పేదల రక్తం పీల్చుకొని బతుకుతారు మీరు. మేము అలా కాదు కదా. భూమి మీద ప్రతి ఒక్కరు ఏదో పని చేసి బతకాలి సార్. మీరేం బతున్నారు? పాస్టర్లు ఏం చేస్తున్నారండి? ప్రజలు కాదు, నా పని మీకు వీడియో కాల్ చేసి చూపెడతాను. మీరు ఒక్కరు కాదండి, మీలాంటి కొన్ని లక్షల మంది ఉన్నారు ఇక్కడ. ఈడున్నాడు బెల్లంపల్లి, వినండి 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 బెల్లంపల్లి ప్రవీణ్ ఉన్నాడు, ప్రజలు రక్తం తీసుకొని బతుకుతున్నాడు. ఆడు వాళ్ళకి వదిలేయండి సార్. మరి వాళ్ళందరూ వాళ్ళే కదా. మరి ఏసేం బీపుతున్నాడు నీళ్ళు ఇంత చేస్తుంటే? పెట్టండి సార్, ఫోన్ పెట్టండి మీరు ముందర.